ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. సావధానంగా వినండి. ప్రభుత్వం పట్ల మనమెలా వ్యవహరించాలి, మన పొరుగువారితో మనకు ఎలాంటి సంబంధం ఉండాలి అనే అంశాలను పౌలు చర్చిస్తున్నాడు. ఎన్నో అమూల్యమైన హెచ్చరికలు ఈ అధ్యాయంలో మనకు పరిశుద్ధాత్మ బోధిస్తాడని నిరీక్షిస్తున్నాము. దేవుని బిడ్డలు ఈ చీకటి లోకంలో జీవజ్యోతులై ప్రకాశించాలి. లోకానికి క్రైస్తవ వెలుగు, ఉప్పు ఎంతో అవసరం. సంఘం వెలుగును లోకానికి సరఫరా చేసే విద్యుత్ శక్తి కేంద్రం. సంఘం ఉప్పు బస్తాల గోదాము కాదు. క్రైస్తవ ఉప్పు సారము గలదై లోకం వండుకునే కూరలోకి పోయి పడాలి. అయితే ఒక మాట, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. అయితే ఇక్కడ కూడా పౌరసత్వం ఉంది. 2 పౌరసత్వాలు మనకున్నాయి. ఈ 2 బాధ్యతలను మనం నిర్వర్తించాలి. ఈ రెండిటి మధ్య సంఘర్షణ వస్తే మన శాశ్వత పౌరసత్వం పరలోకంలో ఉంది గనుక దాన్ని కాపాడుకోవాలి. పరలోకమందలి మన ప్రభువుకు మనం బాధ్యులం. ప్రతిదానికి ఆయనకే లెక్క అప్పగించాలి. ఈ లోకరాజ్యంలో మన పౌరసత్వపు బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదు. లూకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనంలోని సంఘటన ఒక్కసారి పరిశీలించండి. వారడిగారు, కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా? ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగిన వాడై, 1 దేనారము నాకు చూపండి, దీని మీది బొమ్మ, బొరుసు, రూపము, పైరాత ఎవరివి? వారు కైసరువి అన్నారు. అందుకు ఆయన అన్నాడు, కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి. ఆ సమయంలో యేసు ప్రభు దగ్గర 1 దేనారము కూడా లేదు. గాని ఆయన పరలోక మహిమైశ్వర్యానికి ప్రభువు. గ్రహించండి, ప్రభుత్వాలను నియమించిన వాడు ఆయనే. ఆయన ప్రభువులకు ప్రభువు. దేవుడు వారికి అధికారమిచ్చాడు. మానవ ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తమును చిందించే వాని రక్తము నరుని వలననే చిందించబడుతుంది. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. మానవుని ప్రాణానికి దేవుడు ఎంతో విలువనిచ్చాడు. మనిషి మరో మనిషి ప్రాణం తీయడానికి వీల్లేదు, అది నేరం. చంపేవాడు చావాల్సిందే. ఈ రోజున సమకాలీన సమాజంలో విలువలు లోపిస్తున్నాయి. హంతకులు వీరులుగా చలామణి అవుతున్నారు. నిజాయితీపరుణ్ణే నేరస్తుణ్ణిగా చేస్తున్నారు. ఇది మరీ విడ్డూరం. మంచి చెడు అవుతోంది, చెడుగును మంచి అంటున్నారు. విలువలు తారుమారవుతున్నాయి. విశ్వాసులు తమ ఇహలోక ప్రభుత్వ శాసనాలను మన్నించాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు పౌలు యువబోధకుడైన తన ఆధ్యాత్మిక కుమారునికి చెప్పిన హితవు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. విశ్వాసులందరూ పరిపాలకుల కోసం ప్రార్థించాలి అని దేవుని ఆజ్ఞ. సంఘారాధనలో కాపరి ఆ పని చేస్తాడులే అని వదిలివేయకండి. ప్రతి విశ్వాసీ మన పరిపాలకుల కోసం విజ్ఞాపన చెయ్యాలి, ప్రార్థించాలి. లేకపోతే దేవుని ఆజ్ఞ మీరినట్లే. పరలోక బాధ్యతలు ఆధ్యాత్మికమైనవి, ఇహలోక బాధ్యతలు భౌతికమైనవి. భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండిటినీ సమానంగా నిర్వర్తించుకోవాలి. ఈ రెండిటినీ కలగలుపు చేసి కోర్బాను దైవార్పితం అనకూడదు. ఇహలోక రాజ్య పౌరసత్వపు బాధ్యతల నుండి తప్పించుకునే విఫల ప్రయత్నాలు చేయకూడదు. పౌలు జీవించిన కాలంలో రోమా ప్రభుత్వం ఉంది. యూదులు ఈ పరాయి ప్రభుత్వానికి తల ఒగ్గరు. అది వారికి కంటకప్రాయం. రోములో యూదులు ఒకసారి తిరుగుబాటు చేశారు. రోమా ప్రభుత్వం దాన్ని అణిచివేసింది, యూదులను బహిష్కరించింది.
క్లాడియస్ చక్రవర్తి చండశాసనుడు. పాలస్తీనాలోని పరిసయ్యులు తమ జాతీయ అభిమానాన్ని పురస్కరించుకొని రోమా ప్రభుత్వం మాకొద్దు అంటూ ఉద్యమాన్ని లేవదీశారు. తమ జాతీయ ప్రభుత్వాన్ని పునఃస్థాపన చెయ్యాలని వారి ప్రగాఢమైన కోరిక. వీరు యేసు ప్రభువును అడిగిన ప్రశ్న, కైసరుకు పన్ను కట్టాలా మానేయాలా? ఇందులో వారి కుట్రాలోచన ఏమిటంటే యేసును రెండందాలా చిక్కించుకోవాలని. ప్రభుత్వానికి తిరుగుబాటును వారు లేవదీస్తున్నారు. అందులో యేసును ఇరికించాలని వారి కుయుక్తి. రోమా ప్రభుత్వం బహుక్రూరమైనది. తిరుగుబాటును నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తారు. నీరో చక్రవర్తి, పిలాతు, హెరోదు, ఒకరిని మించిన వారు మరొకరు. ఈ ముగ్గురే. అయినా ప్రభు అన్నాడు, మీరు ప్రభుత్వానికి లోబడక తప్పదు. ఇప్పుడు రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప వేరే అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. మనము ఏ దేశములో ఉన్నామో ఆ దేశ ప్రభుత్వ శాసనాలను మన్నించాలి, లోబడాలి. దేవుడే ప్రభుత్వాధికారాలను నియమించాడు. అధికారం దేవుడిచ్చింది. అయితే ఈ లోకం సైతాను వశంలో ఉంది. సైతాను లోకాధిపతి అని ప్రభువే చెప్పాడు. అన్యాయం, మోసం, లంచగొండితనం లోకమంతటా ఉన్నవే. అయినా అంతా దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు సమస్తమును తన అదుపులో ఉంచుకున్నాడు. చరిత్ర మనకిచ్చే సాక్ష్యమిదే. ఎన్నో ప్రభుత్వాలు లేచినట్లే లేచాయి, త్రుటిలో పడిపోయాయి. దేవుడు సింహాసనాసీనుడు. ఈ లోక సింహాసనాల మీద ఉన్నవారిని ఆయన తొలగించగలడు. క్రింద ఉన్న వారిని సింహాసనము మీదికి ఎక్కించగలడు. మరియ పాడిన క్రిస్మస్ గీతం లూకాసు వార్త 1వ అధ్యాయం 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించాడు. ఆయన నామము పరిశుద్ధము. ఈ భూమికి ఆయనే సార్వభౌముడు. దేవుడు తన రథం మీద జైత్రయాత్ర చేస్తున్నాడు. యూదారాజైన ఉజ్జియా మృతి చెందినప్పుడు యెషయాకు కలవరం కలిగింది. ఉజ్జియా మంచి రాజు, అంత గొప్ప రాజు పోయాడు, రాజ్యం వికావికలైపోతుందేమో అని యెషయా భయపడ్డాడు. వెంటనే యెషయా దేవాలయానికి వెళ్ళాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తి ఆదరణ కోసం ఇంకెక్కడికి వెళ్ళగలడు? దేవాలయంలో యెషయా దర్శనం చూచాడు. ఉన్నత సింహాసనముపై దేవుడు కూర్చొని ఉన్నాడు. దేవుడు సింహాసనము నుండి దిగలేదు. దేవుడు రాజీనామా చేయలేదు. సార్వభౌమాధికారం ఆయనదే. ఉజ్జియా చనిపోయాడు, కానీ దేవుడు చనిపోలేదు. ఆయన సజీవుడు. పరలోక సింహాసనాసీనుడైన దేవునికి మనం విధేయులం. అయితే ఈ లోకంలో మనమున్నాము గనుక ప్రభుత్వ శాసనాలతో సహకరిస్తాము. దేవునికి ప్రభుత్వం వ్యతిరేకమైతే తప్ప మంచి శాసనాలకు మనం లోబడతాము. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. విశ్వాసులు రాజకీయ విప్లవాలలో, తిరుగుబాట్లలో, పితూరీలలో పాల్గొనకూడదు. దేవుని బిడ్డలు శాంతిప్రియులు. మంచి శాసనాలు దేవుని వల్ల కలిగినవి. వాటిని శిరసావహించాలి. ప్రభుత్వాలలో అన్యాయాలు జరగవచ్చు, గాని దేవుని బిడ్డలు వాటిలో భాగస్వాములు కాకూడదు. బాప్తిస్మకుడైన యోహానుకు ఎందుకు శిరచ్ఛేదం జరిగింది? రాజు యొక్క అవినీతితో అతడు ఏకీభవించలేదు. పొంతి పిలాతు సత్యమే అయి ఉన్న యేసును శిలువకు అప్పగించాడు. యోహాను సోదరుడైన యాకోబు ఖడ్గమునకు గురి అయి హతసాక్షి అయ్యాడు. నీరో పౌలుకు మరణశిక్ష విధించాడు. పౌలే ఇక్కడ అంటున్నాడు, అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. దీనికి అర్థమేమిటి? క్రైస్తవం రాజకీయ ఉద్యమం కాదు. ఈ లోక సంబంధమైన రాజకీయాలు కాదు. ఉద్యమాలు, తిరుగుబాట్లు మొదలైన వాటిలో దేవుని బిడ్డలు పాల్గొనరు. యేసు మనస్సు గలవారే క్రైస్తవులు.
అవినీతిలో అన్యాయంలో వీరు భాగస్థులు కారు. సువార్త రక్షించబడే వారికి దేవుని శక్తి. పౌలు రోమా చెరసాలల్లో ఎంత బాధపడ్డాడో చలికి తట్టుకోలేక 2 తిమోతి 4:13 నేను త్రోయలో కర్పు వద్ద ఉంచిన నా అంగీని తెచ్చిపెట్టవు అని అడిగాడు. అంతేకాని జైలులో వసతులు సరిగా లేవు అని తోటి ఖైదీలతో కలిసి ఉద్యమం లేవదీశాడా? లేదే. దేవుని ఎరగని వారు పరిపాలించేటప్పుడు దేవుని బిడ్డలు సంక్లిష్ట స్థితిలో తీర్మానాలు చేయవలసి వస్తుంది. మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. సైతాను దుష్ప్రభావం అంతటా ఉంది. శాసనాలను శిరసావహించాలి. వాక్యాన్ని సమృద్ధిగా పంచిపెట్టాలి. దేవుని మాట వినాలి, ఇతరులకు వినిపించాలి. రక్షించబడిన వ్యక్తులు అధికారంలో ఉంటే దేవుని రాజ్యం త్వరగా వస్తుంది. ప్రభుత్వాలది కాదు సమస్య. మానవుని హృదయంలో నుండే అన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. ఆధ్యాత్మిక విలువలను మనం సమాజంలోకి రవాణా చెయ్యాలి. 3వ వచనం, ప్రభుత్వం చేసేవారు చెడ్డ కార్యాలకే కాని మంచి కార్యాలకు భయంకరులు కారు. నీకు మేలు కలగడానికి అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండా ఉండాలనుకుంటున్నావా? అయితే మేలు చెయ్యి. అప్పుడు వారి చేత మెప్పు పొందుతావు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడు. వారు ఊరికే ఖడ్గం ధరించరు. కీడు చేసే వాని మీద ఆగ్రహము చూపడానికి వారు ప్రతీకారము చేసే దేవుని పరిచారకులు. వింటున్నారా? భద్రత క్షేమము ప్రజలకు చేకూర్చడానికే ప్రభుత్వముంది. అలా చేయని పక్షంలో ప్రభుత్వం విఫలమైందని అర్థం. పరిపాలకులను అధికారులను మనం గౌరవించాలి. సైనికులను గౌరవించాలి. శాంతి భద్రతలను కాపాడే అధికారులతో మనం సహకరించాలి. కాబట్టి ఆగ్రహమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండడం ఆవశ్యకం. క్రైస్తవ విశ్వాసులారా, మనం చట్టాలను శాసనాలను ఎందుకు పాటిస్తాము? లేకపోతే శిక్ష వస్తుందనా? కాదు. మనస్సాక్షిని బట్టి మనం ప్రభుత్వ శాసనాలకు లోబడతాము. క్రైస్తవ మనస్సాక్షి పరిశుద్ధాత్మ చేత సుశిక్షితమైనది, సున్నితమైనది. వారు అనగా ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉంటారు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. క్రైస్తవ బిడ్డలు పన్నులు ఎగవెయ్యరు, నమ్మకంగా పన్నులు చెల్లిస్తారు. ఇంటి పన్ను, ఆదాయపు పన్ను అన్నీ సక్రమంగా చెల్లిస్తారు. అధికారులు మత ప్రమేయం లేని పరిపాలకులు, అధికారము కలవారు. వారు దేవుని సేవకులు. దేవుని బిడ్డలు ప్రతి సత్కార్యంలో ప్రభుత్వంతో సహకరిస్తారు. ఎవరికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించండి. ఎవరి ఎడల భయం ఉండాలో వారి ఎడల భయము, ఎవని ఎడల సన్మానము వారి ఎడల సన్మానము కలిగి ఉండండి. అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. అధికారి వ్యక్తిగతంగా ఎలాంటి మనిషైనా అతని పదవిని గౌరవించాలి. మనం ఈ రాజ్యంలో ఉత్తమ పౌరులం, పరలోకంలో ఉత్తమోత్తమ పౌరులం. వింటున్నారా శ్రోతలు? పరలోక పౌరులము అని చెప్పి ఇక్కడి పౌరసత్వాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన పౌర హక్కులు, బాధ్యతలు గుర్తించి ప్రవర్తించాలి. ఆదర్శప్రాయులమై ఈ లోకంలో బ్రతకాలి. దేవుణ్ణి మహిమపరచాలి. 1 పేతురు 2:11-17 వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. మీరు పరదేశులు, యాత్రికులు. మీ సత్క్రియలను అందరూ చూస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. మంచి ప్రవర్తన గలవారై ఉండండి. మనుష్యులు నియమించే ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అని, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయడానికి, సన్మార్గులకు మెప్పు కలగడానికి రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండండి. ఏలయనగా మీరు ఈ విధంగా యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయడం దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి
దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. రాజ్యంలో పౌరులందరూ పాటించవలసిన ధర్మాలుంటాయి, శాసనాలుంటాయి, కట్టుబాట్లుంటాయి. వృత్తి, సంపాదన, ఉద్యోగం, ఆస్తి, వ్యాపారం మొదలైన వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. పన్నులను సక్రమంగా చెల్లించాలి. ప్రభుత్వ వ్యవస్థను మానవుల కోసం దేవుడే ఏర్పరిచాడు గదా. మానవులు పాపులు, అందుచేత ప్రభుత్వం అవసరం. అయితే రాజులకు రాజు పరలోక సింహాసనముపై ఉన్నాడు. అధికారులు శిక్షిస్తారు అనే భయంతో ఇతరులు సరిగా ప్రవర్తిస్తారు. మనమైతే మనస్సాక్షిని బట్టి సవ్యంగా, న్యాయబద్ధంగా, నీతిగా ప్రవర్తిస్తాము. తీతుపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు హితవు, అధిపతులకు అధికారులకు లోబడి విధేయులై ఉండాలి. ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరచాలి. ఎవరినీ దూషించక జగడమాడని వారు శాంత స్వభావులు అయి ఉండాలి. రోమా ప్రభుత్వం క్రైస్తవులను మొదట్లో హింసించలేదు, ఆ తరువాత హింసించసాగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పౌలు ఒకే మాట అన్నాడు, ప్రభుత్వానికి లోబడండి. ప్రభుత్వం ఎలాంటిదైనా అధికారుల కోసం సంఘం ప్రార్థిస్తుంది. విశ్వాసులు విజ్ఞాపన చేస్తారు. కైసరుది కైసరుకు ఇవ్వండి అని ప్రభువే చెప్పాడు. ఎందుకని? అతన్ని ఆ అధికారంలో ఉంచింది దేవుడే. దేవుడే అధికారులను, రాజులను, మంత్రులను కాపాడతాడు. వారికి కావలసిన జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడు. క్రైస్తవ సంఘం నీరో కోసమై ఆ రోజుల్లో ఎంతో ప్రార్థించింది అని మనం మరిచిపోకూడదు. పౌలు జీవించిన కాలంలో యూదులు రాజకీయ ముఠాలుగా ఏర్పడ్డారు. పితూరీలు లేవదీశారు. రోమా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమాలను నడిపించారు. దీన్ని పౌలు ఖండిస్తున్నాడు. క్రైస్తవులు ఎలాంటి ప్రభుత్వంలోనైనా ఉత్తమ పౌరులు అని పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. విశ్వాసీ, నీవు సంఘ శరీరంలో భాగానివి. అయితే నీ జాతిని మరచిపోవద్దు. నీ జాతికి నిన్ను నీవు దూరం చేసుకోవద్దు. నీ దేవునికి, సంఘానికి మాత్రమే కాదు, నీ దేశానికి, నీ జాతికి నీవు బాధ్యుడివి. నీరో చక్రవర్తి అయినా మరెవరైనా నా ప్రజల క్షేమం కోసం, నా జాతి క్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటాను అంటున్నాడు పౌలు. వింటున్నారా శ్రోతలు? ప్రభుత్వం చేసే సత్కార్యాలు మనం అనుభవిస్తాము. మనం మంచి పౌరులమై ప్రభుత్వం కోసం ప్రార్థించడానికి బద్ధులమై ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు తన పౌర ధర్మాన్ని తప్పకుండా నెరవేర్చాలి. పౌలు నీరో చక్రవర్తి యొక్క ఖైదీ అయినా రోమా ప్రభుత్వం చేసిన మేళ్లు, వారి న్యాయశాస్త్రం, వారి పరిపాలనా విధానం లోకానికి పరోక్షంగా ఉపకారం చేసిందని చెప్పి వారి పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలుకు యేసు మనస్సున్నది. క్రైస్తవ ప్రేమ, సంఘం, రాజ్యం అనే పౌలీయ అంశాలు ఎంతో లోతైన సత్యాలు. ప్రభుత్వము, పరిపాలకులు దేవుని కృపను గుర్తించాలి. మన పరిపాలకులు దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుని రాజ్యంలో నీవున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.